పాతకాలంలో ఒక సాధువు ఎప్పుడూ ధ్యానం చేసేవాడు. అతను శివుని సతతం పూజించేవాడు. కానీ తన జీవితంలో ఏ చిన్న సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు. ఒకరోజు సాధువు ధ్యానంలోకి పోయి శివుణ్ణి పిలిచాడు. శివా, నేను ఎన్ని యుగాలుగా నిన్ను పూజిస్తున్నాను, ఎందుకు నా కష్టాలు ఇంకా ముగియలేదు అని అడిగాడు. శివుడు హాస్యంతో ప్రత్యక్షమయ్యాడు. సాధువు, కేవలం పూజలు చేసి కూర్చుంటే ఫలితం లభించదు అని చెప్పాడు. అందరికీ కర్మ ఉంటుంది, ఆ కర్మ ఫలితాలను అనుభవించక తప్పవు అని శివుడు వివరించాడు. సాధువు విస్మయంతో అన్నాడు, కాని శివా, నేను ధర్మం తప్ప ఏదీ చెయ్యలేదు, అయితే నా కర్మ ఫలితాలు ఎందుకు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అని ప్రశ్నించాడు. శివుడు ఆలోచిస్తూ, కర్మ అనేది మన పూర్వజన్మలతో కూడా సంబంధం ఉంటుంది. మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అని వివరించాడు. సాధువు కాస్త దుఃఖించి, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు. నేను ఎంత కష్టం చేసినా నా కర్మ ఫలితాలు మారవా అని అడిగాడు. శివుడు నవ్వుతూ, కర్మ ఫలితాలు తప్పవు, కానీ వాటిని మంచిగా అనుభవించడానికి మనం దైవం మీద భక్తి, ధర్మం పాటించడం తప్పనిసరి అని చెప్పాడు. పూజలతో మనసు నిగ్రహం పెరుగుతుంది, అది సుఖంగా ఉండేందుకు తోడ్పడుతుందని వివరించాడు. శివుడు అతనికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఒక రాజు తన భక్తితో రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి చాలా గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఒకరోజు జ్యోతిష్కుడు రాజుకు చెప్పాడు, రాజా, మీ యొక్క జాతక ప్రకారం త్వరలో మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజు భయపడకుండానే జ్యోతిష్కుడిని ప్రశ్నించాడు. అందుకు పరిష్కారం ఏమిటి అని అడిగాడు. జ్యోతిష్కుడు, ధర్మాన్ని పాటిస్తూ ప్రజల సంతోషం కోసం పనిచేయడం మంచిదైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. శివుడు కథను కొనసాగిస్తూ, రాజు ప్రజల కష్టం తెలుసుకొని వారి కోసం పనిచేయడం ప్రారంభించాడు. అతని ధర్మం ప్రజలకు సహాయం చేసిందని ఆ రాజు కష్టకాలం తేలిగ్గా దాటిపోయింది. ఇప్పుడు నీకు కూడా అదే వర్తిస్తుంది సాధువు అని శివుడు సున్నితంగా చెప్పాడు. నువ్వు ధర్మాన్ని పాటిస్తూ నీ కర్మాన్ని ఎదుర్కోవటమే నీ పని అని శివుడు సూచించాడు. సాధువు తక్షణమే శివుని మాటలను అర్థం చేసుకున్నాడు. అతనికి ఆ క్షణం కర్మాన్ని అర్థం చేసుకునే స్ఫూర్తి కలిగింది. శివ, నాకు ఇప్పుడు సమాధానం దొరికిందని ఆనందంతో అన్నాడు. నేను నా కర్మ ఫలితాలను ధర్మంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు. శివుడు సంతోషంగా చెప్పాడు, ఇప్పుడు నువ్వు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించావు. నువ్వు ధర్మం, కర్మం మధ్య సమతుల్యతను పొందినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని శివుడు ఆశీర్వదించాడు. మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఎప్పుడూ దైవంలో ఉంది. దైవం అంటే భయంకరమైన శక్తి కాదు, అది మనల్ని శాంతికి దారి తీసే మార్గం అని శివుడు చెప్పాడు. సాధువు శివుని మాటలు వినగానే తనలో ఏదో గొప్ప మార్పు చోటు చేసుకుంది. అతని మనసులో నిగ్రహం, ధ్యానం ఎక్కువయ్యాయి. తర్వాతి కాలంలో అతను ఎలాంటి కష్టాలైనా ప్రశాంతంగా స్వీకరించాడు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ తన ధర్మాన్ని కొనసాగించాడు. ఆ రోజునందు అతనికి జీవితంలో ఉన్న సత్యం తెలుసుకోవడానికి శివుని ఆశీర్వాదం దక్కింది. కాబట్టి జీవితంలో కష్టాలు ఉంటాయి, కర్మ ఫలితాలు తప్పవు, కానీ ధర్మాన్ని పాటించడం ద్వారా మనం ఈ కష్టాలను సులభంగా ఎదుర్కోగలిగే శక్తి పొందుతాము. మనసు ప్రశాంతంగా ఉంటే దైవం మన కోసం మార్గాన్ని చూపిస్తుంది. ధర్మం, కర్మం మధ్య సమతుల్యతను సాధించినప్పుడు మాత్రమే మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.